వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉండబోతుంది. అలాగే రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పు ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ 17 అక్టోబర్ వరకు కూడా గురుడు ద్వితీయ స్థానంలో అత్యంత శుభకరుడుగా ఉన్నటువంటిది. కానీ అకస్మాత్తుగా ఈ 18 అక్టోబర్ నుంచి అతిచారముతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల సాఫీగా సాగుతున్నటువంటి జీవితంలో ఒక్కసారి కుదుపులు అనేటువంటివి వస్తాయి. అంటే ఏం జరగబోతుంది? ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు కొంత ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఏమా ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు? ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహము మీకు సాధారణంగా అశుభమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అలాగే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం మనకు కనబడింది. ఇప్పుడేంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల లేనిపోని కష్టాలు వస్తాయా? ఎలా వస్తాయి? ఎలా దీని నుంచి బయటపడాలి అని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా చాలామంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గురుగ్రహ మార్పు, ఎందుకంటే గురువుకి అత్యంత శుభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా మీ జీవితంలో లాస్ అంటే నష్టములు కలిగించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు భవిష్యత్తులో, ఎందుకనంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ఏప్రిల్ తర్వాత ఈ గురుగ్రహ మార్పు కర్కాటక రాశిలో ఉండబోతుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో పరిచయమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఆ వచ్చే సంవత్సరం తర్వాత ఆ వ్యక్తుల ద్వారా మీకు కొంత నష్టములు, కష్టములు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో పరిచయం అయ్యే వ్యక్తుల వలన జాగ్రత్తగా గమనించండి. మీకు బాగా నచ్చితేనే వారితో స్నేహము కానీ, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ, ఇంకేదైనా కానీ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. సోదరీమణుల మధ్య విభేదాలు కానీ, స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో రావచ్చు.